లింక్డ్ఇన్‌లో జాబ్స్ అప్లై చేస్తున్నారా? అయితే జాగ్రత్త. లింక్డ్ఇన్‌లో మనం ఎన్నో ఆశలతో, ఎంతో టైం ఇచ్చి జాబ్స్ అప్లై చేస్తాం. కానీ అది కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకొని, వాళ్ళ కంపెనీస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. ఇక్కడ లైవ్‌గా చూడండి. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లేదంటే జావా డెవలపర్ అని టైప్ చేసి స్క్రోల్ చేస్తుంటే నాకు డైలీ ఈ స్కాటిట్ అనే కంపెనీ నుంచి 5-10 అప్లికేషన్స్ అయితే కనబడతాయి. అది కూడా 1 అవర్ ఎగో, 2 అవర్స్ ఎగో, ఇప్పుడు 7 అవర్స్ ఎగో అనేసేసి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి చూడండి. సో, ఇది వీటికి నేను ఒక 10 టైమ్స్ దాకా అప్లై చేశాను ఈ జాబ్స్‌కి. ఇక్కడ మీరు చూసుకుంటే 340,000 ఫాలోవర్స్ ఉన్నారు. కానీ 2-10 ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. సో, వీళ్ళు మేజర్‌గా వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళకి ఫాలోవర్స్ కావాలి. ఆ ఫాలోవర్స్ ఎలా రావాలంటే ఈజీగా మనము ప్రతి జాబ్‌కి అప్లై చేసి ఆ కంపెనీకి మనం ఫాలో కొడతాం. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఏమైనా రిక్వైర్మెంట్ వస్తే మనకి నోటిఫికేషన్ రావడం కోసం. కానీ వీళ్ళు ఇలా ఇన్ని అప్లికేషన్స్ పెట్టారు చూడండి. 8 అవర్స్, 7 అవర్స్ ఎగో అనేసేసి. ఇలా ఇన్ని అప్లికేషన్స్ పెట్టేసేసి మనము ఆహ్, పక్కాగా ఈ జాబ్ జెన్యూన్ అనుకోనేసి అప్లై కొడతాం, ఫాలో కొడతాం. అలా వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగిపోతారు, ప్రమోటింగ్ అవుతుంది. కానీ దాని నుంచి మనకి ఒక్క రెస్పాన్స్ కూడా రాదు. సో, మనం లింక్డ్ఇన్ యూజ్ చేసేదే జాబ్స్ కోసం, షిఫ్ట్ అవ్వడం కోసం, లేదంటే ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకోవడం కోసం వాడతారు. కానీ ఇలా ఫేక్ అప్లికేషన్స్ వల్ల మనం ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదో తెలియట్లేదు. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఇలాంటి ప్యాటర్న్‌లో ఏమన్నా జాబ్స్ చూసుంటే, ఇలా రిపీటెడ్‌గా ఏదైనా జాబ్స్ వస్తుంటే, సో, ఆ జాబ్స్‌ని అప్లై చేయడం మానేయండి. ఎందుకంటే మీరు ప్రమోటింగ్ చేస్తున్నారు. మీరు అక్కడ జాబ్ అప్లై చేయట్లేరు. వాళ్ళ పోర్టల్‌కి, వాళ్ళ లింక్డ్ఇన్ అకౌంట్‌కి మీరు ప్రమోషన్ ఇచ్చి లక్షలలో వాళ్ళు ఫాలోవర్స్‌ని గెయిన్ చేస్తున్నారు. సో, మీరు ఎప్పుడైనా ఇలాంటి కంపెనీస్‌ని ఫేస్ చేసారా? అని కమెంట్‌లో పెట్టండి. ఎవరన్నా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నా గాని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.